స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తోబుట్టువులు పార్ట్ 1. మాచవరం అనే ఒక పల్లెటూరులో శివరాం, లక్ష్మి అనే భార్యాభర్తలు ఉంటారు. వీరికి 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి అంజలి, చిన్నమ్మాయి యామిని చదువుకుంటూ ఉంటారు. లక్ష్మి పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పనిలో భాగంగా వాళ్లకి జడలేస్తూ ఉంటుంది. అబ్బా, జడ వేసేటప్పుడు కదలొద్దంటే ఊరికే కదులుతావెందుకే అని లక్ష్మి చిన్న కూతురు యామినిని అంటూ ఉంటే ఆ పక్కనే ఉన్న పెద్ద కూతురు అంజలి, ఎప్పుడు చూడు చెల్లికే ముందు జడ వేస్తావమ్మా అంటూ పోటీకొస్తుంది అంజలి. అవెవెవే అంటూ అక్కని వెక్కిరిస్తుంది యామిని. చూడమ్మా, అది నన్ను ఎలా వెక్కిరిస్తుందో. అబ్బా, ఏంటే మీ ఇద్దరి గోల? క్షణం పడదు. చెల్లి నీకంటే చిన్నది కదా, కాస్త సర్దుకుంటే నీ సొమ్మేమైనా పోతుందా? అలా గడ్డి పెట్టమ్మా అక్కకి. తనకంటే చిన్నదాన్నని కూడా చూడకుండా ఊరికే నాకు పోటీకి వస్తూ ఉంటుంది. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? చిన్నదానివి చిన్నదానిలా ఉంటున్నావా? తిక్క బాగా కుదిరిందా అని చెల్లిని వెక్కిరిస్తుంది అంజలి. అబ్బబ్బబ్బా, మీరసలు అక్క చెల్లెలేనా? ఎప్పుడు శత్రువులాగా కొట్టుకుంటారేంటే? పక్కింటి ఆడపిల్లల్ని చూడండి, ఎంత బాగా కలిసిమెలిసుంటారో. మేము లేకపోతే ఎలా ఉంటారే? వాళ్ల వాదనని వింటూ నవ్వుకుంటూ అక్కడికి వస్తాడు శివరాం. చూడవయ్యా నీ కూతులని. చిన్నపిల్లలు గదా, పెద్ద అయితే వాళ్లే కలిసిపోతారు చూడు. ఏమోనయ్యా, వీళ్ళని చూస్తుంటే నాకు భయంగా ఉంది. కనీసం మనకొక అబ్బాయి ఉన్నా బాగుండేది. ఎందుకే, ఎవ్వరైనా ఒక్కటే. మా మంచి నాన్న అంటూ అంజలి తండ్రిని పట్టుకుంటుంది. నాన్న, అమ్మకి ఆడపిల్లల కంటే మగపిల్లలంటేనే బాగా ఇష్టం అనుకుంటా. అవునే, మగపిల్లలు మీలాగా వాదులాడుకోరు, బుద్ధిగా చెప్పింది వింటారు. అవునవును, ఆ పక్కింటి చింటూ బంటిలాగా ఊర్లో పిల్లలతో గొడవలు పడి ఇంటి మీదికి తీసుకొస్తారు, అంతే. ఆ మాటకి నవ్వుతాడు శివరాం. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. నోరు మూసుకొని కదలకుండా కూర్చో, లేదంటే జడ చెదిరిపోతుంది. నా పిల్లలకేమే బంగారం అయితే. మన తర్వాత వీళ్ళకి పుట్టులు లేకుండా పోతుందని నా బాధయ్యా. ఒక్క మగ పిల్లాడున్నా బాగుండేది. ఆడపిల్లకి అత్తారింట్లో ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి పుట్టిల్లు లేకపోతే ఆ బాధ వర్ణించలేనిది. అత్తింటి వాళ్ళకు కూడా లోకువైపోతారు. నీ బాధ నాకు అర్థమైందే, కాని దేవుడు ప్రసాదించిన దానికి మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు. అమ్మా, అయితే నేనొక పని చేస్తాను. నేను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లకుండా మా ఆయన్నే ఇల్లరికం తెచ్చుకుంటాను. ఆ మాటకి శివరాం, లక్ష్మి ఇద్దరూ నవ్వుకుంటారు. అక్క, నీ దగ్గర డబ్బులుంటే ఇవ్వవే, తినడానికి ఏవైనా కొనుక్కుంటాను. నీ దగ్గరవి మొత్తం ఖర్చు చేసేసి మళ్ళీ నన్ను అడుగుతున్నావా? నా దగ్గర లేవు. ఆ జామెంట్రీ బాక్సులో ఉన్నాయిలే, నేను చూశాను. నేనివ్వను. ఇస్తే అరిగిపోతావా? అరిగిపోతానో కరిగిపోతానో, నా డబ్బులు నా ఇష్టం. నీకెందుకు? నీ డబ్బులా? అబ్బో, నువ్వేదో కష్టపడి సంపాదించినట్టు మాట్లాడుతున్నావే. అమ్మిచ్చినవేగా. నాతో పాటు నీక్కూడా ఇచ్చిందిగా. నేను కొనుక్కోకుండా పొదుపుగా దాచిపెట్టుకుంటుంటే నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకుని మళ్ళీ నా డబ్బులేమని అడుగుతున్నావా? నాకివ్వనన్నావు కదా, చూస్తూ ఉండు, ఆ డబ్బులు ఎవరో ఒకరు కొట్టేస్తారు. అంత సీన్ లేదు. దేవుడా, దాని దగ్గరున్న డబ్బులు పోయేలా చూడు స్వామి. అసలు నీతో నాకు మాటలేంటి? పోవే, నువ్వే పోవే. నీకంటే పెద్దదాన్ని, నన్ను వే అంటావా? ముందు నువ్వే కదా నన్నన్నావు. ఉండు, ఇంటికి వెళ్ళాక అమ్మతో నీ పని చెప్తా. చెప్పుకో, చెప్పు తీసుకుని కొట్టుకో. నీకు నాకు పచ్చి, నీకు నాకు కూడా పచ్చి. గ్రామ ప్రజలకి విజ్ఞప్తి. కరోనా మహమ్మారి 2వ వేవ్ మళ్లీ విజృంభిస్తున్నందున ఊరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళితే తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎవరికైనా కొంచెం అస్వస్థతగా ఉన్నా వెంటనే గవర్నమెంట్ వారి హెల్ప్లైన్ నెంబర్స్కి ఫోన్ చెయ్యాలి. హాస్పిటల్కి వెళ్లి చూపించుకోవాలి. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు అన్నింటికీ సెలవు. అవసరమైతేనే తప్ప ఎవ్వరూ బయటికి రాకూడదని ప్రభుత్వం వారి హెచ్చరిక అని చాటింపు వేస్తారు. అది విని ఊరి ప్రజలందరూ భయపడిపోతారు. ఊరి జనంలో ఒకరు, అమ్మో, ఈ వ్యాధి మళ్లీ వచ్చిందా? గుండెల్లో దడబడుతుంది. ఈ మహమ్మారి ఈసారి ఎంతమందిని పొట్టన పెట్టుకుంటుందో ఏంటో,
తలుచుకుంటేనే భయంగా ఉంది అని ఎవరి ఇళ్లలోకి వాళ్లు వెళ్ళిపోతారు. ఒకరోజు ఉన్నట్టుండి అర్ధరాత్రి వేళ శివరాం, లక్ష్మి ఇద్దరికీ శ్వాస తీసుకోవటం ఇబ్బందైపోతుంది. పిల్లలు భయపడిపోతారు. అమ్మా, నాన్న, చెల్లి, నేను పక్కింటికి వెళ్ళి ఆ కమల అత్తని పిలుచుకొని వస్తాను అని పక్కింటికి పరిగెడుతూ వెళ్తుంది అంజలి. అత్త, అత్త అంటూ కేకలు వేస్తుంది అంజలి. పక్కింటావిడైన కమల తలుపు తీస్తుంది. ఏంటే ఈవేళప్పుడొచ్చావు? మా అమ్మ నాన్నకి ఊపిరి ఆడడం లేదు, ఒక్కసారి వచ్చి చూడవా? అది విన్న కమల, అయితే అది ఖచ్చితంగా ఆ కరోనా జబ్బై ఉంటది. అమ్మో, నేను రాను అంటూ తలుపులు వేసేస్తుంది కమల. అలా ఏ ఇంటికి వెళ్ళినా కరోనాకి భయపడి ఎవ్వరూ రాకపోవటంతో ఏడుస్తూ తిరిగి ఇంటికొచ్చేస్తుంది అంజలి. అక్క, ఇందక్కటి వరకు అమ్మా నాన్న కదిలారు, కానీ ఇప్పుడు కదలట్లేదక్కా. భయపడకు చెల్లి, అమ్మా నాన్నకి ఏమీ కాదులే. అప్పుడు గుర్తుకొస్తుంది అంజలికి గవర్నమెంట్ వారి హెల్ప్ లైన్ నెంబర్. వెంటనే వాళ్ళకి ఫోన్ చేయటంతో వాళ్ళొచ్చి వాళ్ళని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అంజలి, యామిని హాస్పిటల్లో మాస్కులు పెట్టుకుని వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉంటారు. కొద్దిసేపటికి అటుగా వచ్చిన వార్డ్ బాయ్ సత్యాన్ని ఇలా అడుగుతారు. అంకుల్, మా అమ్మా నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారు? మాకు చాలా భయంగా ఉంది అంకుల్. ఒకసారి మేము మా అమ్మా నాన్నలని చూడొచ్చా? అంటూ కంగారు పడుతూ అడుగుతారు యామిని, అంజలి. పాపా, వాళ్ళకి డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు, మీరేమీ కంగారు పడకండి. లేదు, నేనిప్పుడే చూడాలి అని ఏడుస్తుంది యామిని. సరే సరే, నేను వెళ్ళి డాక్టర్ గారి పర్మిషన్ తీసుకొస్తాను, మీరిక్కడే ఉండండి అని వెళ్ళిపోతాడు సత్యం. సార్, ఆ పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నని చూడాలని ఒకటే ఏడుస్తున్నారు, బాగా హడలిపోయారు. ఒక్కసారి వాళ్ళని వీళ్ళకి చూపిస్తే మంచిది సార్. ఆ అవకాశం లేదు సత్యం, వాళ్ళు చనిపోయారు. అయ్యో పాపం, ఎంత ఘోరం జరిగిపోయింది అంటూ బాధపడతాడు సత్యం. కానీ ఇప్పుడెలా సార్? ఈ విషయం వాళ్ళకి చెప్తే తట్టుకోలేరేమో. అసలే చిన్నపిల్లలు, వాళ్ళని చూస్తే జాలేస్తుంది. అదే నాకు అర్థం కావటం లేదయ్యా. సరే సార్, ప్రస్తుతానికి ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి సర్ది చెప్తానులేండి అని వెళ్ళిపోతాడు సత్యం. తెల్లారేసరికి శివరాం, లక్ష్మి చనిపోయారనే వార్త ఊళ్ళో తెలిసిపోతుంది. ఆడవాళ్లు కూరగాయలు తీసుకుంటూ ఉంటారు. లక్ష్మి వాళ్ల ఇంటివైపు చూస్తూ కూరగాయల బండావిడైన మంగమ్మ, ఈ బజారుకొస్తే పాపం ఆ లక్ష్మక్క వాళ్ళ ఆయన గుర్తొస్తున్నారు. ఇప్పుడే మన కళ్ళ ముందు నుండి ఇంట్లోకి పోయినట్టు అనిపిస్తుంది. ఎంతో సరదాగా మాట్లాడేది లక్ష్మక్క అని వాళ్ళని తలుచుకుంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లని తన పవిట కొంగుతో తుడుచుకుంటుంది. ఆ మాటలకు ఎదిరింటావిడైన సుశీల, ఎవరికి హాని చేయనోళ్ళు ఎవరి జోలికి రారు, ఎంతో ప్రేమగా మర్యాదగా పలకరించేవాళ్ళు ఇప్పుడు మన మధ్యన లేరంటే నమ్మలేకపోతున్నాం. వాళ్ళకంతవరకే రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేస్తాం చెప్పండి? 2 కన్నీటి బొట్లను కార్చేవాళ్ళమే గాని వాళ్ళని తిరిగి తీసుకురాలేం కదా. మనిషి జీవితం అంటేనే గ్యారెంటీ లేంది. నీటి మీద బుడగలాగా ఎప్పుడు పేళతుందో ఎవరికీ తెలీదు. బతుకున్నప్పుడు నీది నాదని కొట్టుకుంటే పోయినాక అందులో చిల్లి గవ్వగూడ మనతో పాటు రాదు. ఆ మాటలకు పక్కింటావిడైన కమల, పాపం రాత్రి పెద్దపిల్ల అంజలి మా ఇంటికొచ్చింది, కాని ఏం చేస్తాం, ఆ కరోనా అంటే భయమాయే. మీ ఇల్లే కాదు, మా ఇంటికి కూడా వచ్చింది కమల, కానీ వెళ్ళడానికి గుండె ధైర్యం సరిపోలేదు. మాది కూడా అదే పరిస్థితులే అని వాళ్ళని తలుచుకుని బాధపడతారు అక్కడున్న వాళ్ళందరూ. మీ అమ్మా నాన్నతో ఇప్పుడే ఫోన్లో మాట్లాడాను, వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా, ఇప్పుడు మీరు వాళ్ళని చూడడం కుదరదంట, మీరిప్పుడు ఇంటికెళ్ళిపోండి అని సర్ది చెప్పడానికి ట్రై చేస్తాడు వార్డు బాయ్ సత్యం. అయితే మేం కూడా అమ్మా నాన్నతో ఫోన్లో మాట్లాడతాము. ఇప్పుడు కాదమ్మా, తర్వాత మాట్లాడదు గాని. ఆహా, లేదు, ఇప్పుడే మాట్లాడాలి. మా మంచి అమ్మాయి గదు, చెప్పిన మాట వింటుంది. నీకు బోల్డని బొమ్మలు, చాక్లెట్లు నేను కొనిపెడతానుగా, నా మాట వినవు? ఆహా, వినను, నాకు మా అమ్మ నాన్న కావాలి. చెల్లి, పాప అంకుల్ని విసిగించకూడదు, తర్వాత చూపిస్తానన్నాడు కదా, ఏడవకో అని చెల్లి ఏడుపు మాన్పిస్తుంది అంజలి. వార్డు బాయ్ సత్యం పిల్లల్ని తీసుకుని వాళ్ళింటికొస్తాడు. అంజలి, యామిని ఇంటికొచ్చేసరికి శివరాం తమ్ముడైన శ్రీనివాస్, అతని భార్య సుజాత, శివరాం అక్కైన విజయదుర్గ వాళ్ళందరూ అక్కడే ఉంటారు. బాబాయ్, పిన్ని, అమ్మ నాన్న హాస్పిటల్లో ఉంటే మీరంతా అక్కడికి రాకుండా ఇక్కడున్నారేంటి? ఆ మాటలకు పిన్ని సుజాత,
ఇంకెక్కడమ్మా నాన్నలమ్మా అంటూ దండవేసి ఉన్న వాళ్ళ ఫోటోలు చూపిస్తుంది. అది చూసి, ఏంటి మా అమ్మ నాన్న చచ్చిపోయారా? అవునమ్మా. బాబాయ్ శ్రీనివాస్ అలా చెప్పగానే పిల్లలిద్దరూ బోరున విలపిస్తారు. వాళ్ల బాధ చూసి అక్కడ ఉన్న ఊరి వాళ్లకు కూడా కన్నీళ్లాగో. భగవంతుడా, ఇంత చిన్న వయసులో ఈ పిల్లలకి ఎంత కష్టం ఇచ్చావయ్యా. ఎలా తట్టుకుంటారో ఏంటో. మా అమ్మ నాన్నని చివరిసారి మాకెందుకు చూపించలేదు బాబాయ్? వాళ్ళని మాకు కూడా ఇవ్వలేదమ్మా, అక్కడే దహనం చేసేశారు అని పిల్లల్ని ఓదారుస్తాడు శ్రీనివాస్. అలా వారం రోజులు గడుస్తాయి. ఆరు బయట అరుగుపై అందరూ కూర్చొని ఉంటారు. ఎవండి, ఎన్ని రోజులని ఇక్కడే ఉంటాం? పొలం పనులన్నీ అలాగే ఉండిపోయాయి. కలుపు తేంచకపోతే పొలం బీడైపోదు. ఆ పక్కనే ఉన్న అంజలి మేనత్త విజయదుర్గ కూడా ఇలా అంటుంది. నేను కూడా వెళ్ళాలిరా తమ్ముడు. అక్కడ మీ బావ ఒక్కడే ఇబ్బంది పడతా ఉంటాడు. పిల్లల గురించే నా ఆలోచనక్క. మన కుటుంబాల పరిస్థితి చూస్తేనేమో అంతంత మాత్రమేనాయే. ఏం చెయ్యాలో తోచటం లేదు. ఒక పని చేద్దాంరా తమ్ముడు. నాకు ఒకడే కొడుకు కదా, వాళ్ళిద్దరిని నేనే పెంచుకుంటానులే. మంచి మాట చెప్పావక్క. కాకపోతే వాళ్ళ అమ్మా నాన్న పేరు మీదున్న పొలం నాకు రాసివ్వాలి. అలాగైతే మేం కూడా చూడగలం వదినా, తమరే కాదు. పిల్లలు పెద్దయ్యాక వాళ్ళ పెళ్లిళ్ళకి ఏమీ లేకపోతే ఎలా అక్క? నలుగురు ఏమనుకుంటారు? అయితే కొద్ది రోజుల పాటు ఒక అమ్మాయిని నీ దగ్గర, ఒక అమ్మాయిని నా దగ్గర ఉంచుకుందాం. ఆ తర్వాత ఏం చెయ్యాలో నెమ్మదిగా ఆలోచిద్దాం. మా ముగ్గురు పిల్లలతోనే వేగలేక చేస్తుంటే మళ్ళీ ఇంకొకళ్ళా? మా వల్ల కాదొద్దినా. నీకెలాగో ఒక్కడే కొడుకు కదా, వీళ్ళిద్దరిని నువ్వే తీసుకుని వెళ్ళి పెంచుకో. బాగుంది నీ వరస. ఏదో వాళ్లపై ప్రేమ కొద్దీ అలా అన్నానే కాని అసలు మా ఆయన ఇందుకు ససేమీర ఒప్పుకోడు. ఆయన కాళ్ళ వేళ్లపడి ఒప్పించాల్సిందే. అయినా నేను పరా ఇంటికి వెళ్ళిపోయిందాన్ని. ఈ ఇంటి వారసులు మీరేగా. వాళ్ల బాధ్యత నాకంటే మీకే ఎక్కువ ఉంటుంది. అక్క, దాని మాటలు పట్టించుకోకు. నువ్వన్నట్టే చేద్దాం. మా చెల్లి నేను ఎక్కడున్నా కలిసే ఉంటాం, వేరువేరుగా ఉండం. అవును, మా అక్కను వదిలేసి నేనొక్కదాన్ని ఎక్కడికి రాను. అయితే కట్టగట్టుకుని అక్క చెల్లెలిద్దరు ఎక్కడే ఉండండి. ఒరేయ్, వీళ్ళు మన మాట వినరు. వాళ్ళ ఇష్ట ప్రకారమే ఉండనివ్వు. చిన్నపిల్లలాయే, తిండి తిప్పలు ఇవన్నీ ఎలా అక్క? ఒక పని చేద్దాం. వేరువేరుగా ఉండనంటున్నారు కాబట్టి ఏదైనా అనాథాశ్రమంలో వేద్దాం. ఇద్దరు వాళ్లే ఒకరికొకరు తోడుగా ఉంటారుగా. మంచి ఆలోచనే. ఇంతకు మించి వేరే దారి కూడా కనపడ్డం లేదుగా. అలాగే అని పిల్లలిద్దరినీ తీసుకెళ్లి అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారు. చూడండి, ఏ దిక్కు మొక్కు లేని అనాథ పిల్లల కోసం మాత్రమే ఈ ఆశ్రమం. అంతేకాని మీరందరూ ఉండి కూడా ఇక్కడ చేర్పిస్తామంటే ఎలా చెప్పండి? వాళ్లకయ్యే ఖర్చుతో ఇంకొక నిజమైన అనాథకి తిండి దొరుకుతుంది కదా. మీరు చెప్తుంది నిజమే, కానీ మాకు దారి లేక ఇక్కడికి తీసుకొచ్చాం మేడం. ఊరికే వద్దు, సంవత్సరానికి ఎంతో కొంత డబ్బులు గడతాం. డబ్బా ఎక్కడి నుండి తెస్తాం? అవును, మీ బావగారైతే చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. మీరు భయపడకండి, మన డబ్బులు కాదులే. మా అన్నయ్యకి ఎటు పొలం ఉందిగా, అది కౌలుకిచ్చి ఆ డబ్బే తెచ్చిట్టు కట్టేద్దాం. అయితే సరే. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంతమంది ఇలాంటి అనాథ పిల్లలు పుట్టుకొస్తున్నారు అని అంటుంది వార్డెన్. మరోపక్క పిల్లలతో శ్రీనివాస్ ఇలా అంటాడు. మీరేమీ భయపడకండమ్మా, మేం అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తుంటాం. సెలవులకి మిమ్మల్ని మాతో తీసుకెళ్తాంలే. మీకిక్కడ ఏ ఇబ్బంది ఉండదు అని వాళ్ళకి ఏవో కబుర్లు చెప్పి చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం.